guys. Welcome to Suvidya's Fashion Diaries. Welcome to YouTube channel. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి లాస్ట్ వీక్ సరదాగా టైం స్పెండ్ చేసాము. ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మా అపార్ట్మెంట్లోనే ఒక టైం అని పెట్టుకొని మీట్ అవుతాము. మీట్ అయ్యి కొన్ని వీడియోస్, పిక్స్, రీల్స్ అయితే తీసేసుకుంటాము. తీసుకొని తర్వాత ఇంకా క్యాబ్ ఆర్ ఆటోలో, మెట్రోలో, లాంగ్ ప్లేస్ అయితే మెట్రో, లేదంటే ఇంకా క్యాబ్, ఆటోలో అలా అందరం కలిసి ఒక ప్లేస్ అనుకొని అయితే వెళ్తాము. మేమందరం 12 years నుంచి ఫ్రెండ్స్ ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాము. సో ఒక పిక్ని అయితే రీక్రియేట్ చేసాము. ఇదేనండి ఆ పిక్. మూవీ డైలాగ్స్తో ఒక వీడియో చేసాము. ఇదే అండి ఆ వీడియో. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్, తగ్గేదేలే. ఫొటోస్, వీడియోస్ అన్నీ అయ్యాక ఇంకందరం కలిసి ఆటోలో ఒక టీ షాప్కి అయితే వెళ్ళాము. మా అందరికి టీ అండ్ కాఫీ పెడితే బాడీ కొంచెం ఫుల్ యాక్టివ్ అవుతుంది. మేము నార్మల్గా కలిసినా కూడా ఫస్ట్ టీ ఆర్ కాఫీకి మా ఏరియాలో ఎక్కడ బాగుంటుంది అనిపిస్తే అక్కడికి వెళ్ళి తాగుతాము. సో టీ తాగాక పక్కనే ఒక షాప్ ఉంటే వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్ కలెక్షన్స్ చూసాము, పెద్దగా లేవు. సో అందుకని దాని పక్కన ఇంకో షాప్కి అయితే వచ్చాము. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది. కలెక్షన్స్ అయితే బాగున్నాయి, ప్రైజెస్ కూడా రీజనబులే, కానీ ఎవరు ఏం తీసుకోలేదు. అందరం చూసాము. ఇంకా ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కదా, సో మా లేడీస్ అందరం కలిసి ఒక 10 days తర్వాత షాపింగ్ అని ప్లాన్ చేస్తున్నాము. సో అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి ఇప్పుడైతే తీసుకోలేదు, చూసాము. మా ఫ్రెండ్స్ బ్యాచ్లో వీడియోస్ చేసేది నేనే. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమందికి కెమెరా షై అండ్ నార్మల్గా వీడియో ముందుకు రావాలంటే షై ఫీలింగ్ ఇలా ఉంటుంది. బట్ నేను అడగగానే అసలు నో అని చెప్పరండి. పాపం ఎన్ని టేక్స్ అయినా తీసుకొని నేను అడగగానే వీడియోస్ చేస్తారు అందరు నా కోసం. నెక్స్ట్ ఫర్ట్సీ అని ఒక ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. లోపల ఏంటంటే మనకు అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, చూపిస్తాను లోపల కూడా. ఫుడ్ కూడా అన్ని ఐటమ్స్ సూపర్ అని చెప్పను, బట్ కొన్ని ఐటమ్స్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. కాసేపు అలా ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడానికి ఇదైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందండి, నాన్ వెజ్ అయితే ఉండదు ఇక్కడ. అండ్ ఇది మొత్తం ఓపెన్ ఏరియాలో ఉంటుంది. అంటే మనం మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తోటి. అంటే ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేరు. వీకెండ్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. ఇప్పుడు నేను చూపించేది ఫుడ్ స్టాల్స్ అండి. ఇలా రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చాట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, గోబీ మంచూరియా, పన్నీర్ మంచూరియా, ఇలా డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇదైతే పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, చిన్నగా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఒక బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏదో కాలేజీ పిల్లలది అనుకుంటాను జరుగుతూ ఉండింది. ఇదేనండి మొత్తం ఫుడ్ స్టాల్ అయితే. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి కాసేపు అలా కూర్చున్నాము. ప్రైజెస్ కూడా అంత ఎక్కువేం కాదు, రీజనబుల్గానే ఉంటాయి. మాది టోటల్ 7 members గ్యాంగ్. బట్ ఒక్కరైతే మిస్ అయ్యారు, కళ్యాణి అని. తను ఆ రోజు కుదరలేదు, తను రాలేదు. తను కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే ఇది గోబీ మంచూరియా వచ్చింది. ఇదైతే చాలా యమ్మీగా ఉండింది. అండ్ పావ్ బాజీ అంత టేస్టీగా లేదు, యావరేజ్గా ఉంది. నెక్స్ట్ సమోసా చాట్ తీసుకున్నాం. ఇది కూడా అంత టేస్టీగా లేదు, యావరేజ్గానే ఉంది. అందరం 2 plates తీసుకొని అందరం అయితే షేర్ చేసుకున్నాము ఫుడ్. మా అందరికీ లక్ ఏంటంటే మా లేడీస్ ఒకటే కాదండి ఫ్రెండ్స్, మా అందరి హస్బెండ్స్ కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ మా అందరి పిల్లలు కూడా బాగా క్లోజు. సో అప్పుడప్పుడు ఫ్యామిలీ అవుటింగ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం మేము. మా లేడీస్ అందరమైనా మంత్లీ వన్స్ అలా కలుస్తాము. కాకపోతే మా అందరి హస్బెండ్స్ అయితే వీక్లీ వన్స్ ఖచ్చితంగా కలిసి అలా అవుటింగ్ వెళ్తారు. కాకపోతే జెంట్స్ కాబట్టి వాళ్ళకి ఫొటోస్, వీడియోస్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు కాబట్టి అసలు వాళ్ళు ఫొటోస్ జోలికే వెళ్ళరు. ఫడ్జీలో పెద్దగా తినలేదు, అందుకని మూన్ కేవ్ అని ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది ప్లేస్. బట్ ఫడ్జీ అంత స్పేషియస్ అయితే ఉండదు. ఇక్కడ కూడా కాసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం ఏంటంటే కలిసామంటే అట్లీస్ట్ ఒక 5 to 6 hours అయినా టైం స్పెండ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ మెయిన్ మా ఇంట్లో పిల్లలు అండ్ మా అందరి హస్బెండ్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు మేమందరం ఇలా బయటకు వెళ్ళాలంటే. ఇంకా వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేము. అప్పుడు కూడా తప్పకుండా వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. అండ్ స్మాల్ రిక్వెస్ట్, మా ఫ్రెండ్షిప్కి అయితే దిష్టి పెట్టొద్దండి. మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవి. సూపర్ టేస్టీ, యమ్మీ అని చెప్పను, అన్ని ఐటమ్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి.
మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.